మన దోమ మండల వాటా ఎంత అంటే 71,81,00,000. 71,81,00,000 అంటే దగ్గర 72 కోట్లు. 71,81,00,000 అంటే దగ్గర మనము 72 కోట్ల రూపాయలు 252 కోట్లలో మన దోమ మండలానికి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క పనులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ కానీ మన R&B డిపార్ట్మెంట్ కానీ ఏదైతే నిన్న మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఈ అన్ని విషయాల లోపల మన బొంపల్లి రోడ్ ఫ్రమ్ బొంపల్లి టు దోమ వయా పెద్ద తాండా, ఇది శాంక్షన్ 5 కిలోమీటర్ల ఇంకా 60 మీటర్లు దగ్గర 5.5 కిలోమీటర్స్ ఉన్నటువంటి రోడ్ ఇది మనకి పంచాయతీరాజ్ రోడ్, ఇది శాంక్షన్ అయింది. అదేవిధంగా మోత్కూర్, ఇప్పటి వరకు మన మోత్కూర్ నుంచి కూడా నాయకులు మాట్లాడడం జరిగింది. అయితే మోత్కూర్ పీడబ్ల్యూ రోడ్ నుంచి పాలెపల్లి వరకు కూడా పాలెపల్లి సర్పంచ్ కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్కు నాది చిన్న రోడ్డు, నా రోడ్డు శివరెడ్డిపల్లిది మా శ్రీకాంత్ కూడా ఏదో ఉన్నాడు, అది కేవలం 1 కిలోమీటర్ రోడే, అది రీబీటీ ఉన్న రోడ్డు మీదనే రీబీటీ చేసేది కూడా శాంక్షన్ అయింది. ఇది పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రోడ్స్. ఇది కాకుండా పెద్ద రోడ్లు మాట్లాడేది. పెద్ద రోడ్లు అంటే మీకు తెలుసు, ఎట్లయితే గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు, ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మన మల్లెపల్లి నుంచి చెన్నకృష్ణ చెప్పాడు, కొద్దిగా అది రోడ్డు క్రాస్ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా స్ట్రేట్ చేస్తే బాగుంటుందని నేను ఇక్కడ నుంచి అధికారులతో మాట్లాడాను. ఎందుకంటే డబల్ రోడ్ చేసినప్పుడు కొంత మనం అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని స్ట్రేట్ చేయడం జరుగుతుంది సార్ అని చెప్పి కూడా సురేందర్ డిప్టీ ఇప్పుడే నేను ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగిందని కూడా మన మల్లెపల్లి చెన్నకృష్ణకు తెలియజేస్తూ, అదేవిధంగా డబల్ రోడ్స్ మన దోమ మండలానికి డబల్ రోడ్స్ 3 శాంక్షన్ చేయించుకున్నాం. డబల్ రోడ్స్ అంటే సేమ్ మనం గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి ఏదైతే మనం రోడ్ ఉందో అది సింగిల్ రోడ్ ఉండే. గతంలో నేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంబడబడి దిర్సంపల్లి వరకు చేయించండి. ఇప్పుడు మళ్ళా అది ఖరాబ్ అయిపోయింది అక్కడక్కడ, కాబట్టి మళ్ళా మొత్తం స్టార్టింగ్ గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ వర్క్ కూడా మీరు చూస్తున్నారు ఎంత స్పీడ్గా నడుస్తుందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయి చాలామంది చనిపోవడం అనేది మన కళ్ళారా చూస్తున్నాం. అది జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క రోడ్లపైన ప్రత్యేక శ్రద్ధ నేను పెట్టడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా కుల్కచర్ల నుంచి ఏదైతే దాదాపూర్ మీకు అందరూ తెలుసు, మరి ఈ రోడ్డు గడ్సింగాపూర్ రంగారెడ్డిపల్లి రోడ్డు మన దాదాపూర్ నుంచి కుల్కచర్లకు కనెక్టింగ్ రోడ్ ఉంది. అది సింగిల్ రోడ్ ఉంది. చాలామంది పామన్న దేవాలయానికి పోవాలంటే సింగిల్ రోడ్ మీద పోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని డబల్ రోడ్ కింద శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి 23,62,00,000 రూపాయలు 23,62,00,000 రూపాయలతో డబల్ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. నిన్న సాయంత్రమే నా నివాసం దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టినా. మళ్ళీ మీ గురించి దోమ మండలానికి వచ్చినాం కాబట్టి మరొకసారి కూడా ఆ వివరాలు, ఇది అనూష ప్రాజెక్ట్స్ జలంధర్ రెడ్డికి కాంట్రాక్ట్ కూడా అవార్డ్ అయిపోయింది. తొందరలోనే తను వర్క్ కూడా స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరొక రోడ్డు బాపల్లి తాండా నుంచి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్నారు మనలు కొండాయపల్లులు బడెంపల్లులు చాలామంది ఇక్కడ ఎప్పుడు నా దృష్టికి వచ్చి చెప్తుంటారు. బాపల్లి తాండా నుంచి బడెంపల్లి గేట్ వరకు వైడనింగ్ డబల్ రోడ్ చేయాలని చెప్పి ఇది కూడా 9,61,00,000 రూపాయలు 9,61,00,000 రూపాయలతో ఇది కొత్తగా శాంక్షన్ అయింది. న్యూ వర్క్ శాంక్షన్ అయింది. దీన్ని టెండర్ అవార్డ్ అయింది. ఇది వచ్చేసి అనూష ప్రాజెక్ట్స్ వాళ్ళకు శాంక్షన్ అయింది. జలంధర్ రెడ్డి అని కొత్త కాంట్రాక్టరు. ఇప్పుడు ఏం వర్క్స్ వచ్చినా ఒకరే కాంట్రాక్టర్, ఇదంతా కూడా హ్యామ్ పథకం కింద తీసుకొస్తున్నాం. ఒకరే కాంట్రాక్టర్ మొత్తం ఈ వర్క్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వర్క్స్ ఉంటేనే ఏమైనా గిట్టుబాటు అవుతుందని చెప్పి చిన్న వాళ్ళు వస్తే చేయలేరని చెప్పి వర్క్స్ అన్ని కూడా ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి పనిచేపిస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ కావడం జరిగింది. గతంలో జరిగిన వర్క్కి ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో వాళ్ళు ఏదైతే కాడ వాళ్ళు చేసారో
దానికి ఈ వర్క్ను కనెక్ట్ చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి 9,61,60,00,000 అంటే దగ్గర 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టబడుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ సుల్తాన్పూర్ టు అంటే డబల్ రోడ్డు, ఇప్పుడు చెప్పేది డబల్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్ ఇవన్నీ. ఇవి సుల్తాన్పూర్ నుంచి బాస్పల్లి వరకు, సుల్తాన్పూర్ నుంచి బాస్పల్లి వరకు మనం పోతుంటే మధ్యలో ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ దగ్గర పని గతం లోపల ఆపేసింది. కరెంటు స్తంభాలు ఉన్నాయి అట్లనే. ఇవన్నీ కూడా కరెంటు స్తంభాలు క్లియర్ చేస్తూ 2 లైన్ల రోడ్డు మన సుల్తాన్పూర్ గేట్, ఇప్పుడు మున్సిపల్ లిమిట్లకు వచ్చేసినాం మనము. అక్కడ నుంచి ఈ రోడ్డు దోమకు వచ్చి మళ్ళీ దోమ నుంచి ఊట్పల్లి ద్వారా దోమకు వచ్చి దోమ నుంచి మన బాస్పల్లి గేట్ వరకు, బాస్పల్లి గేట్ వరకు ఇది డబల్ రోడ్డు 27,58,00,000, 27,58,00,000 మొత్తం కూడా. ఇది 13 కిలోమీటర్ల చిల్లర, దగ్గర 14 కిలోమీటర్ల రోడ్. ఇది చాలా పెద్ద రోడ్. ఇది మన దోమ మండలికి ఒక లైఫ్ లైన్ అనుకోవచ్చు. పరిగికి దోమకు కనెక్టింగ్ బాస్పల్లి నుంచి పోకుండా దోమ వాళ్ళు పోవాలంటే ఇదే రోడ్డు మీద వెళ్ళిపోయేటట్టుగా దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కలిపితే 71,81,00,000 మన దోమ మండలానికి, అంటే 72 కోట్ల రూపాయలు మన దోమ మండలికి శాంక్షన్ కావడం జరిగింది. ఇది దోమ మండల చరిత్రలో పరిగి నియోజకవర్గ చరిత్రలో ఒకే ఒక ప్రెస్ మీట్ లోపల 252 కోట్లు శాంక్షన్ చేయించుకోవడం, 72 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం ఇదే మొట్టమొదటిసారి అన్న విషయాన్ని కూడా మీకు అందరి దృష్టికి తెలియజేస్తూ, ఇది ఈరోజు సంగతి, నిన్నటి సంగతి. మరి గతంలో మనం నర్సింగాపూర్, రంగారెడ్డిపల్లి వరకు మనం చేయించుకోవడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఇది మన